2024లో రైల్వే ఉద్యోగిగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీకోసం. రైల్వే ఉద్యోగాల చరిత్రలో 2019 గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో 1000కి పైగా ఉద్యోగాలు మన యాప్ ద్వారా సాధించడం జరిగింది. అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పీఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది. మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రైల్వే ఉద్యోగం సాధించండి. కోర్సెస్ వివరాల కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి 9182690143. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు రైల్వేకి సంబంధించి గ్రూప్ డి గానీ ఎన్టీపీసీ గానీ ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎట్లా ఉండాలి, ఉద్యోగాలు అనేది ఏ విధంగా సాధించాలి ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఐఎమ్ ఏ న్యూ సబ్స్క్రైబ్ అని కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన తెలంగాణలో ఎక్కువగా ఒక సామెత అయితే ఉంటది, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేది ఎప్పుడైనా వినే ఉంటారు మీరు. అయితే ఇక్కడ కూడా చూడండి, ఒకే సిలబస్ రెండు ఉద్యోగాలు అంటే మనం ఒకదానికి ట్యాకిల్ చేస్తే ఖచ్చితంగా రెండు ఉద్యోగాలు సాధించవచ్చు. మరి అది ఏ విధంగా సాధించవచ్చు ఏంటి అనేది కూడా కంప్లీట్ గా ప్రిపరేషన్ కానీ ఏ విధంగా చదవాలి, ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఎంత స్కోర్ వస్తే మనకు సేఫ్ స్కోర్ లో ఉండొచ్చు, మనం గెటిన్ అవ్వగలుగుతాము, జాబ్ సాధించగలుగుతాం అనేటివి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే రైల్వేకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దీనికంటే ముందుగా కంప్లీట్ గా ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కానీ ఎన్టీపీసీ సంబంధించి కానీ మన మల్లం క్రియేషన్స్ యాప్ లో ఫుల్ కోర్సెస్ అయితే ఉండడం జరిగింది. ఇంకా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. వీటితో ముఖ్యంగా చూద్దాము, ఒకే సిలబస్ రెండు ఉద్యోగాలు. అయితే ఫస్ట్ మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత గ్రూప్ డి నోటిఫికేషన్ ఇప్పుడు 23 నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. అయితే ఎన్టీపీసీకి ముఖ్యంగా ఇక్కడ ఏమేమి ఉంటాయి, క్వాలిఫికేషన్స్ ఏముంటాయి ఏంటి అని అంటే మనం చూసుకున్నాము, ఇంటర్ గానీ డిగ్రీ గానీ ఉండాలి ఎన్టీపీసీ సంబంధించి. అదే గ్రూప్ డికి సంబంధించి చూస్తే జస్ట్ 10th క్లాస్ పాస్ అయిపోతే సరిపోతుంది, ఎస్పెషల్లీ గ్రూప్ డికి సంబంధించి. అయితే ఇక్కడ ఇంటర్ డిగ్రీ అన్నప్పుడు ఇక్కడనే 10th క్లాస్ వాళ్ళు ఇక్కడనే మైనస్ అయిపోతారు, ఇక్కడనే కాంపిటీషన్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ డిగ్రీకి పోయినప్పుడు ఇంటర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ తగ్గిపోతారు, ఇక్కడ కాంపిటీషన్ ఆగిపోతుంది. అదే విధంగా గ్రూప్ డి చూసుకోవచ్చు, అందరూ 10th క్లాస్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లికేషన్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఎన్టీపీసీకి వచ్చేసి గ్రూప్ డికి కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ డికి ఎక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ ఇక్కడ మీరు కూడా గుర్తుపెట్టండి, అప్లికేషన్స్ ఎక్కువ రావచ్చు, బట్ జాబ్ కొట్టేది ఈజీగా గ్రూప్ డి జాబ్ అయితే కొట్టొచ్చు. అదే విధంగా చూడండి. అయితే ఎన్టీపీసీ సంబంధించి మీరు ఒకటి గమనించాలి, ఆర్థమెటిక్ గానీ రీజనింగ్ గానీ అండ్ జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ సంబంధించి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటదంటే ఒకసారి చూద్దాం. రెండింటిని కంపేర్ చేద్దాం, దీన్ని కంపేర్ చేద్దాం, దాన్ని కంపేర్ చేద్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాము. మీరు కొత్తగా ఏం చదవాల్సిన పని లేదు, సపరేట్ గా ఏం చదవాల్సిన పని లేదు, సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ చదివితే రెండు ఉద్యోగాలు సాధించవచ్చు. అయితే ముందుగా చూద్దాము, ఎన్టీపీసీ సంబంధించి మ్యాథ్స్ వచ్చేసి 30 మార్కులకు వస్తుందండి. 30 క్వశ్చన్స్ వస్తాయి మనకు ఎన్టీపీసీ సిబిటి 1 లో. నేను కంప్లీట్ గా సిబిటి 1 చెప్తున్నా, సిబిటి 2 లో 35 వస్తాయి. అంటే నెక్స్ట్ రీజనింగ్ సంబంధించి 30 క్వశ్చన్స్ వస్తాయండి. అంటే మీకు ఇక్కడ 100 క్వశ్చన్స్ కు మీరు సిబిటి క్వాలిఫై కావాలి అనుకుంటే ఈ రెండు సబ్జెక్టులు మీరు కనుక కంప్లీట్ గా చేయగలిగితే ఆటోమేటిక్ గా మీరు క్వాలిఫై అయిపోయినట్టే. కంప్లీట్ గా ఇవి చేయగలగాలి, మిగతావి ఎట్లనో 5-6 మార్క్స్ అయినా వస్తాయి. ఏం చదివినా చదవకుండా ఆటోమేటిక్ గా మనకి ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారమైన ఆ మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఇవి మ్యాథ్స్ లో 30 వస్తాయి, రీజనింగ్ లో 30 వస్తాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అందులో అన్ని ఉంటాయి. టోటల్ గా 50 క్వశ్చన్స్ వస్తాయి. ఎవరికైతే ఎన్టీపీసీ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమందికి మ్యాథ్స్ రాకపోవచ్చు, అలాంటప్పుడు రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ చేసుకుంటే మాత్రం ఈజీగా 20 మార్కులు స్కోర్ ఇక్కడనే చేయొచ్చు, సిబిటి 1 అనేది క్వాలిఫై అవ్వచ్చు. ఈ విధంగా మీరు దీనికి ప్లాన్ చేసుకోవచ్చు. అదే విధంగా గ్రూప్ డికి తీసుకోండి, ఇదే మ్యాథ్స్ వచ్చి గ్రూప్ డిలో ఎన్ని మార్క్స్ ఉంటుందంటే 25 మార్క్స్ ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు దీనికి చదివినప్పుడు ఎన్టీపీసీకి సిబిటి 2 ఉంటుంది, బట్ గ్రూప్ డికి సిబిటి 2 ఉండదు, ఒకే ఎగ్జామ్ ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ తో రైల్వేలో ఉద్యోగం సాధించాలంటే అది గ్రూప్ డి అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఎన్టీపీసీకి అదే 30 క్వశ్చన్లు అండ్ గ్రూప్ డికి అదే 30 క్వశ్చన్లు. అంటే మీరు ఒక్కసారి రీజనింగ్ చేస్తే రెండింటికి సేమ్ సిలబస్ ఉంటుంది. సో సేమ్ సిలబస్ ఉన్నప్పుడు మళ్ళీ మనకు టెన్షన్ ఎందుకు, అంటే వేరే చదవాలని ఏం లేదు కదా. ఎన్టీపీసీ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ గా గ్రూప్ డి కూడా వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా చూసుకోండి, ఇక్కడ సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ 30 క్వశ్చన్లు వస్తాయి. ఇంకా దీనికంటే ఇది ఈజీగా ఉంటది. ఎందుకు ఉంటది అంటే 10th క్లాస్ బేసిక్ కాబట్టి. 10th క్లాస్ బేసిక్ అని అంటే క్వశ్చన్ పేపర్ కూడా అదే లెవెల్లో వాళ్ళు ఇస్తా ఉంటారు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని వస్తాయంటే 20 వస్తాయండి.
20 జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే 20 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయ్యేది ఏంటి అంటే జనరల్ సైన్స్. అదేంటి బ్రదర్ మరి ఎన్టీపీసీలో జనరల్ సైన్స్ రాదా అని అంటే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండిట్లలో కలిపి అవి క్వశ్చన్స్ అనేవి యాడ్ చేస్తారు. బట్ ఇక్కడ గ్రూప్ డి లో అలా ఉండదు. గ్రూప్ డి లో జాబ్ రావాలంటే ఖచ్చితంగా గ్రూప్ డి జాబ్ కొట్టాలంటే జనరల్ సైన్స్ లో 25 మార్క్స్ ఉంటదండి. 25 మార్కులకు జనరల్ సైన్స్ ఉంటది. సపరేట్ ఉంటదండి. సపరేట్ ఉంటది. ఖచ్చితంగా పేపర్ అనేది ఇక్కడనే దీన్ని బేస్ చేసుకునే మీకు జాబ్ సెటిల్ జాబ్ అనేది ఉంటది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఒక్కసారి కనుక ప్రిపరేషన్ అయితే ఇక్కడ 30 మార్క్స్ కు ఎన్టీపీసీకి సేమే అండ్ రీజనింగ్ కి 30 మార్క్స్ ఇది సేమే. ఇది చూసుకోండి, కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ 50 మార్క్స్ ఇక్కడ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా కవర్ అయిపోతుంది. మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి ఇక్కడ అంటే ఎక్స్ట్రాగా సైన్స్ పార్ట్ 25 మార్క్స్ అయితే మీరు ఇది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే నేనేమంటా అంటే ఎన్టీపీసీ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా మీరు అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉండాలి. మరి ఇక్కడ వద్దా? ఇక్కడ కూడా కావాలి. దేంట్లో కావాలి ఎక్కువగా అంటే రీజనింగ్ లో 100% ఎఫర్ట్ పెట్టాలి. రీజనింగ్ ఇక్కడ మీరు ఎఫర్ట్ పెట్టినట్టయితే ఖచ్చితంగా గ్రూప్ డి జాబ్ అయితే కొట్టొచ్చు. మరి ఈ ఓవరాల్ గా దీంట్లో ఎంత స్కోర్ చేయగలిగితే మనము సేఫ్ స్కోర్ గా ఉండొచ్చు. ఇక్కడనేమో సిబిటి 1 లో క్వాలిఫై అవ్వచ్చు, ఇక్కడనేమో గ్రూప్ డి జాబ్ కొట్టొచ్చు. అంటే ముఖ్యంగా ఫస్ట్ సిబిటి 1 సంబంధించి మనము ఒకసారి చూసుకున్నట్లయితే మ్యాథ్స్ లో 30 మార్కులకు అట్లీస్ట్ 22 అయితే చేయాలండి మినిమం. 35కి 22 అయితే చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ సంబంధించి 26 అట్లీస్ట్ చేయాలి. లీస్ట్ 26 చేయాలి. ఎందుకంటే రీజనింగ్ లో ఎక్కడ కూడా మార్క్ పోగొట్టుకోవద్దండి. మనకు మార్కులు వచ్చేటి రీజనింగ్ లో కాబట్టి వాటిని అసలే మిస్ కావద్దు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 50కి అట్లీస్ట్ ఒక మీరు 32 వేసుకోండి. ఒక 32 వేసుకోండి యావరేజ్ గా ఒక 32 చేసుకున్నారంటే ఇక్కడ 30, 20, 50, 70, 80 మార్కులు మీరు టార్గెట్ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా సిబిటి 1 సంబంధించి. అదేంటి బ్రదర్ 80 మార్కులు వస్తాయి బ్రదర్ సిబిటి 1 లో అంటే నేను చెప్పేది ఏంటి అంటే టార్గెట్ పెట్టుకోవాలి. ఈ విధంగా టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా మీరు గెట్టింగ్ కాగలుగుతారు. సో ఇది టార్గెట్. ఇది రామాక్స్ మీకు నార్మలైజేషన్ ఉంటుంది. మళ్ళీ రామాక్స్ 80 అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా సిబిటి 1 క్వాలిఫై అయిపోతాము. ఇంకా ఎంతకంటే తక్కువ వచ్చినా అవుతాము. కానీ మన టార్గెట్ అనేది 80 మార్క్స్ అట్లీస్ట్ ఉండాలి. ఈ విధంగా మీరు దీన్ని టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డి లో ఎంత చేయగలగాలి ఏంటి అని అంటే 25 మార్కులు మ్యాథమెటిక్స్ ఉంటది. అట్లీస్ట్ మీరు ఇలా ఒక 18 నుంచి 20 అనుకోండి. 20 మార్కులు కనుక మీరు చేయగలిగితే మాక్సిమం కొంతమంది 20 చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. చేయకపోయినా పర్లేదు, బట్ టార్గెట్ అయితే పెట్టుకోండి. 20 మార్క్స్ అక్కడ రావాలి. ఇక్కడ ఈ 30కి అట్లీస్ట్ ఒక 26 కానీ 28 కానీ 28 అనే చేయొచ్చు. గ్రూప్ డి రీజనింగ్ అయితే చాలా ఈజీనే ఉంటది. కొంచెము మనల్ని దాన్ని ఏమంటారు మెంటల్లీ ఇట్లా చేస్తా ఉంటాడు. లాస్ట్ టైం పేపర్ చూడండి, పేపర్స్ ఉన్నాయి మన ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి మన మల్లం క్రియేషన్స్ యాప్ లో ఒకసారి చూడండి. లాస్ట్ టైం పేపర్ సెట్ ఇచ్చిందంటే మనల్ని మైండ్ సెట్ అనేది చేంజ్ చేసే విధంగా ఇచ్చిండు. దాన్ని ఒక్కదాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఈజీగా రీజనింగ్ లో చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ లో 20కి మీరు అట్లీస్ట్ ఒక 10 అయినా మినిమం చేయగలగాలి. ఎందుకు అనంటే అనుకోవచ్చు ఇక్కడ 20కి 10 ఎట్లా ఏంది అని అంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చదవాలి. మిగతా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ ఉంటాయి. అన్నిట్ల నుంచి క్వశ్చన్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ అయినా ఇస్తారు కాబట్టి ఒక 10 మార్క్స్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ లో 25 మార్క్స్ కు మనం అట్లీస్ట్ తక్కువ 15 నుంచి 18 మధ్యలో చేయగలిగితే ఓవరాల్ గా 20, 10, 30, 48, 56, 76 మార్క్స్ అయితే మీకు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓవరాల్ గా ఇది గ్రూప్ డి సంబంధించి ఈ విధంగా ఉంటే కనుక స్కోరు ఇది సేఫ్ స్కోర్ గా మీరు చెప్పుకోవచ్చు. అదేంటి బ్రదర్ 76 మార్కులు మార్కులు రావాలా మరి అని అంటే అది టార్గెట్ పెట్టుకోండి. ఆ విధంగా మీరు చదవండి. అంత టార్గెట్ పెట్టుకొని చదివితేనే మీకు ఒక 70 నుంచి ఒక 65, 70 మార్కులు వచ్చినా కూడా ఈజీగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే పోయినసారి ఎట్లా ఉన్నాయి మరి నేను జాబ్ కొట్టినప్పుడు 2019 నోటిఫికేషన్ 2022లో మేము ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టినప్పుడు కట్ ఆఫ్లు ఎట్లా ఉన్నాయి గ్రూప్ డి సంబంధించారంటే 60 మార్కులకే ఉన్నాయండి. పోయినసారి పేపర్ లెవెల్ అనేది ఆ లెవెల్లో ఉంది కాబట్టి 60 మార్కులకే ఓపెన్ కట్ ఆఫ్ ఉన్నది. ఇంకా ఎస్సీ ఎస్టీ వీళ్ళు బీసీ ఓబీసీ వీటన్నిటి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 53, 54 మార్కులకి వచ్చింది 100 మార్కులకు. ఈడబ్ల్యూఎస్ కోటా అయితే 43, 44 మార్కులకు వచ్చింది. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే టార్గెట్ అనేది ఇంత ఉన్నప్పుడు, టార్గెట్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు దాంట్లో కొంచెం తక్కువ మార్కులు వచ్చినా ఈజీగా జాబ్ పెట్టిన అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మరి దీంట్లో కంప్లీట్ గా మొత్తంలో మీరు ఏం సజెస్ట్ చేస్తారు బ్రదర్? ఏది స్టార్ట్ చేయాలి బ్రదర్ కొత్తగా చదివే వాళ్ళకనంటే నేను ఫస్ట్ ఏం చెప్తా అంటే రీజనింగ్ తీసుకోండి. రీజనింగ్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ నేను పర్టికులర్ గా గ్రూప్ డికే చదవండి, పర్టికులర్ ఎన్టీపీసీకే చదవండి అనను.
మీరు ఏం చదివినా సేమ్ సిలబస్ కాబట్టి 2 ఉద్యోగాలు సాధించవచ్చు. అందుకే చెప్తున్నా, ఒకే దెబ్బకు 2 పిట్టలంటే ఒకే సిలబస్ తోని 2 ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు సాధించవచ్చు. అందుకే ఈ విధంగా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఇందులో ఎస్పెషల్లీ రీజనింగ్ తో స్టార్ట్ చేయండి ఫస్ట్, కొత్త వాళ్ళు ఎవరున్నా కూడా. ఎందుకంటే మీకు చేస్తా ఉంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, దాని మీద ఆతృత ఉంటది. ఓహో, ఇట్లా వస్తున్నాయి ఆన్సర్, ఇట్లా అనేది. ఇంకా కూడా రీజనింగ్ లో ఏమేం టాపిక్స్ ఫస్ట్ చేయాలి అంటే కోడింగ్, డీకోడింగ్ చేయండి ఫస్ట్. తర్వాత సింప్లిఫికేషన్స్ ఉంటాయి కొన్ని. ఈ విధంగా మీరు ఒక్కొక్క టాపిక్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఈజీగా మీరు చేయగలుగుతారు. అట్లా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్ లో ఏమేమి టాపిక్స్ చేయాలి ఏంటి అని అంటే ఫస్ట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ చేయండి, యావరేజెస్ చేయండి. ఇట్లా చిన్న టాపిక్స్ ఫస్ట్ పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతా ఉంటుంది. ఏజెస్ లెక్కలు చేయండి. ఇట్లా దాని తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ ఈ విధంగా నెంబర్ సిస్టమ్ లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు. ఇవన్నీ ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే మీకు ఈజీగా అవుతుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిలబస్ ఉంటుంది. ఎన్టీపీసీకి, గ్రూప్ డికి సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు ఎవ్వరు టెన్షన్ పడాల్సిన పని లేదు. వన్స్ ఫస్ట్ ఉండే ఎగ్జామ్ ఏంటి అంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎన్టీపీసీ ఎగ్జామ్ రాస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. దాని తర్వాత గ్రూప్ డి ఉంటుంది కాబట్టి అప్పటికి మీకు ఓహో ఈ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు కదా, ఈ లెవెల్లో అడిగినప్పుడు మనం ఈ లెవెల్లో ఇంకా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు ఉంటది. అయితే కంప్లీట్ గా మరి ఇది ఎట్లా ఉంటది ఏంటి అని అంటే ఈ 25 క్వశ్చన్స్ సంబంధించి అర్థమెటిక్ గానీ 25 క్వశ్చన్స్ సంబంధించి మన మల్లం క్రియేషన్స్ యాప్ లో కంప్లీట్ గా వీడియోస్ అయితే ఉన్నాయండి. కంప్లీట్ ఉన్నాయి. దానికి సంబంధించి ఒకసారి తీసుకొని చూడండి. మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాని తర్వాత రీజనింగ్ సంబంధించి కూడా కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా ఈ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంకోటి ఈ 2025 కరెంట్ అఫైర్స్ అయితే మన యాప్ లో ఫ్రీగా అందించబోతున్నాను. ఎస్పెషల్లీ నేను రాసుకున్న నోట్స్ నేను వేరే ఇంకా ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఆ నోట్స్ మీకు ఫ్రీగా అందిస్తున్నాను. అందులో నుంచి మాక్సిమం కవర్ అయితే ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నానంటే 2019 నోటిఫికేషన్ ఏదైతే గ్రూప్ డి ఉందో 2022లో రాసినప్పుడు 6-7 మార్కులు వచ్చినాయండి కరెంట్ అఫైర్స్ నుంచి. అందులో నేను రాసుకున్న నోట్స్ నుంచి 5 మార్కులు పెట్టగలిగిన. 2022 కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి 20 మార్కులు వచ్చినాయి కరెంట్ అఫైర్స్ నుంచి. అందులో 18 మార్కులు నేను పెట్టగలిగిన నా నోట్స్ నుంచి అయితే. సో కాబట్టి ఈవెన్ గ్రూప్ 4 జాబ్ కూడా సాధించడం జరిగింది. గ్రూప్ 4 లో కూడా ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ మంచి రీచ్ రావడం జరిగింది. సో కాబట్టి ఆ పీడిఎఫ్స్ తీసుకొని ఫ్రీగానే ఇస్తున్నాం కాబట్టి ఒకసారి చూడండి, మీకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎస్పెషల్లీ రైల్వే ఉద్యోగులకు ఉపయోగకరంగా నేను ఆ కరెంట్ అఫైర్స్ తీసుకొస్తున్నాను. దాంతో పాటుగా నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ లో ఇంకా ఏముంటాయంటే స్టాటిక్ జీకే ఉంటది. స్టాటిక్ జీకే 30 టాపిక్స్ తీసుకొచ్చిన. ఒకసారి మీకు ఇక్కడ టాపిక్స్ కూడా నేను ఇక్కడ స్క్రోల్ చేస్తా ఉంటా, ఒకసారి చూడండి. ప్రతి ఒక్క టాపిక్ డాన్సెస్ కానీ మీకు మన ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇప్పుడు నేషనల్ పార్క్స్ కానీ రిజర్వాయర్లకు సంబంధించి కానీ ఆనకట్టలు కానీ ఇట్లా ప్రతిది కూడా మీకు ఇంపార్టెంట్ గానే ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఒకసారి చూడండి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ సంబంధించి ఓవరాల్ గా 100 to 200 వీడియోస్ అయితే ఉన్నాయండి. మీరు కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. 200 వీడియోస్ దాకా ఉన్నాయి జనరల్ సైన్స్. ఎందుకు ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేయగలిగినాం అని అంటే మెయిన్ గా ఫిజిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ అడుగుతా ఉంటాడండి, ప్రాబ్లమ్స్ చేయాలి. అండ్ అలాగే కెమిస్ట్రీ నుంచి రియాక్షన్స్ అడుగుతున్నాడు. రీసెంట్ గా మీరు రాసిన ఎగ్జామ్స్ లలో చూస్తే ప్రీవియస్ పేపర్లలో కూడా మీరు ఒకసారి చూడండి, రియాక్షన్స్ అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు Na2+CO3+ ఇట్లా ఏమైతుందని అడుగుతా ఉంటాడు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు కాబట్టి ఎక్కువ వీడియోస్ చేసి మేము అందులో ఎక్కువ కంటెంట్ అయితే పెట్టేది. ఎస్పెషల్లీ సైన్స్, ఎస్పెషల్లీ గ్రూప్ డి ఎవరైతే కొట్టాలనుకున్నారో వాళ్ళు సైన్స్ అయితే బాగా ప్రిపేర్ కావాలి. దానికి సంబంధించి కంప్లీట్ గా పీడిఎఫ్ నోట్స్ కూడా అతి త్వరలో మీకు అందించబోతున్నాను. ఎస్పెషల్లీ గ్రూప్ డి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ గా ఉంటది. 25 క్వశ్చన్స్ కి 25 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఆ 25 క్వశ్చన్స్ వచ్చే విధంగా మనం ఆ పీడిఎఫ్ అయితే తీసుకురాబోతున్నాము. సో కంప్లీట్ గా ఇక్కడ మీకు గ్రూప్ డి గానీ ఎన్టీపీసీ సంబంధించి కానీ మన యాప్ లో తీసుకురావడం జరుగుతుంది. వీటితో పాటుగా ప్రీవియస్ పేపర్లు కూడా 60 ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి. 60 × 10 100 వేసుకుంటే 6000 క్వశ్చన్స్ ఓవరాల్ గా మీరు చేయగలిగిన వాళ్ళు అవుతారు. సో ఇట్లా మీరు ప్రిపరేషన్ ప్లాన్ కనుక చేసుకుంటే తప్పకుండా ఉద్యోగం సాధించవచ్చు అండి. 2025లో రైల్వే ఉద్యోగం సాధించాలి అని ఎవరైతే పట్టుదలతో ఉన్నారో వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. మళ్ళీ అవకాశాలు రావు. మీరు అనుకోవచ్చు ఈసారి 30,000 పడ్డాయి కదా, మళ్ళీసారి 40,000 పడతాయి, లేకపోతే మళ్ళీసారి 50,000 పడతాయి, అట్లా మళ్ళొకసారి చూద్దాంలే అని ఆ తాటే పెట్టుకోకండి.